పార్టీ గీత దాటితే వేటే. పార్టీ నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే మన టార్గెట్. వాటిని గెలిచి తీరాల్సిందే. అందరూ కలిసి పనిచేసి పార్టీని గెలిపించాల్సిందే. ఇదే మీ టార్గెట్ అంటూ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. పార్టీ నేతలు పార్టీ లైన్ దాటితే మాత్రం సహించేది లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. ఇక ముందున్నవి స్థానిక సంస్థలే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. 10 ఏళ్లు పాలించిన గులాబీ పార్టీని సైతం కూకటి వేళ్లతో సహా పెకిలించి అధికారంలోకి వచ్చాం. అటు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. ఇక మిగిలింది పంచాయతీ ఎన్నికలే. స్థానిక సంస్థల ఎన్నికలే మన ముందున్న అతిపెద్ద టాస్క్ అని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపించాలని పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా కూడా బలమైన క్యాడర్ ఉందని, దాన్ని పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చూపించాలని నేతలకు సూచించారు. పంచాయతీ ఎన్నికలే ఇప్పుడు మీ ముందున్న అసలైన టార్గెట్ అన్నారు. ఎలాగైనా స్థానిక ఎన్నికలను కైవసం చేసుకుని పార్టీకి తెలంగాణలో తిరుగు లేదు అన్న సంకేతాలనివ్వాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. లోకల్ టు స్టేట్, సెంట్రల్ అన్నింటా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నట్లు ముందుకు సాగిపోవాలన్నారు. అయితే పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం పీసీసీ చీఫ్ దృష్టికి వచ్చింది. కొన్ని జిల్లాల్లో దానిపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయని సమాచారం. అయితే ఇలాంటి ఫిర్యాదులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నాయకులు క్యాడర్తో సరిగ్గా ఉండడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారట. కొత్త పాత నాయకుల మధ్య విభేదాలు ఉన్న వాళ్ళందరితో పీసీసీ చీఫ్ నేరుగా మాట్లాడి వారి సమస్యలేంటో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారిపై ఒకంత సీరియస్ కూడా అయినట్టు సమాచారం. పార్టీలో రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా సరే పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని హెచ్చరించారని సమాచారం. కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ సమిష్టిగా పార్టీ కోసం పనిచేయాల్సిందే అన్న వార్నింగ్ కూడా ఇచ్చారట. లేకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించారట. ఇక మీదటి ఇలాంటి ఫిర్యాదులు తన దృష్టికి రావద్దన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కింది స్థాయి నాయకుల కష్టంతోనే మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, రాబోయే అన్ని రకాల పదవులలో నాయకులకు అవకాశాలిస్తామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా రాష్ట్ర వనరులను ఇష్టమున్నట్లు దోచుకున్నారని విమర్శించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందిచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఏడాదిలోనే మనం ఎన్నో మంచి పనులు చేసినా బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం కల్పించాలని, చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని, బీఆర్ఎస్ బీజేపీలు మనపై చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు ఇచ్చామని, రైతు రుణమాఫీ చేశామన్నారు. వేలాది ఉద్యోగాలిచ్చిన ఘనత మన ప్రభుత్వానిదన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. బీజేపీ మతతత్వ ప్రచారంతో లబ్ధి పొందుతోందని, బీజేపీ మతతత్వ ప్రచారాన్ని మోదీ అబద్ధాలను తిప్పికొట్టాలని సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపక్ష బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో కొత్తగా చేరిన బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నేతలు కలిసిమెలిసి పనిచేయాలని, వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడాలని కార్యకర్తలు నేతలకు పీసీసీ చీఫ్ సూచించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా వారంతా పార్టీలో భాగమేనని మరోలాగా భావించవద్దన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎవరైనా నడుచుకోవాల్సిందే అని, ఆ విషయంలో పార్టీ రూల్స్ను అతిక్రమిస్తే మాత్రం సహించేది లేదని క్యాడర్కు తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పేదల పార్టీ అంటే కాంగ్రెస్ అని, ప్రతి నిరుపేదలకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న భరోసా ప్రజలకు కల్పించాలన్నారు. అయితే పీసీసీ చీఫ్ ఆదేశాలను మరి క్యాడర్ ఎంతవరకు పాటించి చేతల్లో చూపిస్తుందో అన్నది వేచి చూడాల్సి ఉంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత మేరకు సత్తా చాటుతుందో కూడా రాబోయే రోజుల్లో తేలిపోనుంది. స్థానిక ఎన్నికలను అటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావించి ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మరి ట్రయాంగిల్ పోరులో విజయం ఎవరిదనేది కొద్ది నెలల్లో తేలిపోనుంది.